ప్రార్థన అంటే దేవునికి చెప్పే మాటలు మాత్రమే కాదండి. అది దేవుని శక్తిని మన జీవితంలోకి ఆహ్వానించటం. మనకు సమస్యలు వచ్చినప్పుడు మనుషులను ముందుగా వెతుకుతాం, సలహాలు వెతుకుతాం, దారులు వెతుకుతాం. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మోకాళ్ళ మీద పడిన మనిషి ప్రపంచంలో ఏ సమస్య కూడా పడగొట్టలేడు. ప్రార్థన బలహీనతల పని కాదు, అది విశ్వాసుల శక్తి. ప్రార్థన చేసినప్పుడు పరిస్థితులు వెంటనే మారకపోవచ్చు, కానీ మన హృదయం మారుతుంది, మన విశ్వాసం బలపడుతుంది. అందుకే గుర్తుంచుకో, ప్రార్థన చిన్నది కాదు, ప్రార్థన శక్తి అపారము. ప్రియ సహోదరి, ప్రార్థనలు ఎంత శక్తి ఉందంటేనండి, అది మనం ఎంతగా చెప్పుకున్నా కూడా తరగనిది. ప్రార్థనలో ఎంత బలం ఉందండి నా ప్రియ సహోదరి సహోదరుడా. ఈరోజే నువ్వు దేవుని నమ్ముకో, దేవుని విశ్వసించు, దేవుని నమ్ము. ఎందుకంటే ప్రార్థన చేసినటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఏమీ కోల్పోలేదండి. ప్రార్థన చేయక కోల్పోయినటువంటి వారు ఉన్నారు, కానీ ప్రార్థన చేసి ఎవరు కూడా ఏమీ కోల్పోలే. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజే మరి ప్రార్థన చెయ్యకపోతే ఒక్కసారి నువ్వు దేవుని గుర్తుకు తెచ్చుకో. దేవుని ముందర నీ యొక్క మోకరించి కన్నీటి ప్రార్థన చెయ్యి, శిరమును వంచి ప్రార్థన చెయ్యి. దేవుడు మన ప్రార్థనలు ఆలకించి మనకి త్వరలోనే ఫలితాన్ని దయచేసే గొప్ప దేవుడు అండి. మరి 10వ తరగతి పరీక్షలు రాస్తున్నటువంటి రేపటి నుంచి వాళ్ళందరి కోసం కూడా ప్రార్థన చేద్దామండి. దేవాతి దేవుడు వాళ్ళందరికీ మంచి జ్ఞానమును దయచేసి, తెలివిని దయచేసి, ఆరోగ్యమునిచ్చి అందరి బిడ్డలు చక్కగా పరీక్షలు రాసి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించినట్లుగా, వారి రాకపోకల్లో దేవుని యొక్క సహాయం తోడుగా ఉండినట్లుగా మనమంతా కూడా 10వ తరగతి పరీక్షలు రాస్తున్నటువంటి చిన్నారి బిడ్డల కోసం ప్రార్థన చేద్దామండి. మనం చేసే చిన్న ప్రార్థన వారికి ఎంతో గొప్ప మార్పు రావాలండి, మంచి ఫలితాలు రావాలండి. ప్రార్థన చేద్దామండి.